ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆయన రింగ్ రోడ్ ఇవన్నీ కూడా నా మీద పెట్టిన బాధ్యత. ఇప్పుడు ఇవన్నీ మేము పూర్తి చేస్తున్నాం. అందుకని మేము ఒక్కటే చెప్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి సూచికలు. అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్, గడ్కరీ గారు ఎప్పుడు చెప్తారు, అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. అమెరికా దాంతోనే ఇవాళ అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మీరు రోడ్లను నెగ్లెక్ట్ చేసినా మేము రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల మీద ఎంత దృష్టి పెడుతున్నామో రోడ్ల మీద మీరు అనుకుంటున్నాం. టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిపోయింది, రాగానే ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేస్తాం. మీరు ఊహించుకొని అంటే మీకు కనబడ్డదో ఏం పడ్డదో. నిన్ననే మన టెండర్ లాస్ట్ డేటు నిన్న సాయంత్రం ఓపెనింగ్ అయింది. ఇంకా 10 రోజులు టెక్నికల్ ఎవాల్యుయేషన్. అంటే ప్రతిదీ ఏంటంటే అందరూ కూడా సార్ అందరూ కూడా ఏంటంటే అందరూ కూడా వాళ్ళలాగానే ఉంటారు అనుకుంటారు సార్. అందరూ కూడా వాళ్ళలాగానే ఉంటారు అనుకుంటారు. మీరే చెప్పింది కదా మీరే చెప్పింది కదా సింగరేణి గురించి. ఒకసారి కేంద్రంలో ఒకసారి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులు జరుగుతాను వీళ్ళే అని చెప్పి అదే చెప్తున్నా. అక్కడ కేంద్రంలో పార్లమెంట్లో ఇక్కడ పోరాటం చేసి ఆపిన వారిని నేనుండగా ఎట్టి పరిస్థితుల్లో మీరే కళలు కంతున్నారు. కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి నేను చెప్తున్నా, అది ఫస్ట్ వెళ్ళబెట్టింది అలా రాజశేఖరరెడ్డి గారు. ఒక్క నిమిషం, నేను చెప్పకముందే మా హరిజన మీరు అరే చెప్పిన కదా, మీరు చెప్పిన రోడ్స్ మీరు ఏమైనా ఇప్పుడు మా హరిజన మాట్లాడిస్తా కదా, హరిజన మాట్లాడి నేను జనగామ ఫస్ట్ చెప్పాను సార్. జనగామ నేను ఒకసారి 5 ఏళ్ళు ఎంపీగా నన్ను ఎన్నుకున్నారు. తప్పకుండా హ్యామ్లో ప్రతి రోడ్డు మండల కేంద్రానికి హ్యామ్ కానీ నాన్ ప్లాన్ కానీ ఒకటి గుర్తుపెట్టి, మన సిఆర్ఎఫ్లో కూడా 35 కోట్లు పెట్టినా హ్యామ్లో నాన్ ప్లాన్లో కంపల్సరీగా సిద్దిపేట జనగాం కలిసే రోడ్డు కానీ మధ్యలో దుబ్బాక లింక్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. రేపు ప్రైజ్ బిడ్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాం. ఆ తర్వాత ప్రైజ్ బిడ్ ఈ మంత్ ఎండింగ్ ఓపెన్ చేస్తాం. మీరు చూసుకోండి. తప్పకుండా మీ రోడ్లు అన్నీ కవర్ చేసే విధంగా పెట్టడం జరిగింది. అందుకనే ఆలస్యమైంది. ప్లాన్ చేసుకొని ప్రతి రోడ్డు కూడా కలిసే విధంగా పెట్టడం జరిగింది. ఇంకా కూడా 4000 కోట్ల ప్రొవిజన్ ఉన్నది, దాన్ని కూడా తీసుకొని పెడతాం. దీన్ని మనం ఒకటే స్టేట్ కాదు, 8 రాష్ట్రాలు హ్యామ్ మోడల్లో కేంద్ర ప్రభుత్వం గతంలో 2006లో హ్యామ్ మోడల్ ప్రవేశపెట్టిన సేమ్ గైడ్ లైన్స్తోనే రోడ్స్ వేస్తున్నాం. ఇది అన్ని స్టేట్ల కంటే మనమే అడ్వాన్స్గా ఉన్నాం. మిగిలినవి కూడా టెండర్ పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది పర్మనెంట్ ఉండాలి. మళ్ళీ 2 ఏళ్ళకోసారి మళ్ళీ టెండర్లు పిలిచే విధంగా 15 ఇయర్ మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టుకుంటూ ఆ మోడల్లో టెండర్ పిలిచి 15 రోజులు వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో మీరేమైనా మిస్ అయితే అది కూడా చేస్తాం. ఇప్పుడే మా అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు చిట్యాలకి వెళ్ళి భువనగిరి కూడా 4 లేన్ వరకు 300 కోట్లతో అది కూడా యామ్లో ఇంక్లూడ్ చేసినాం. అది కూడా 1 వీక్లో ప్రైజ్ బిడ్ గెలుస్తున్నాం. మీ అందరూ కూడా మళ్ళీ హామీ ఇస్తున్నాం. ఈరోజు మీ అందరికీ